మనం చూస్తున్నదే భూతనాథ మందిరం. భూతనాథ మందిరం అంటే శివుని మందిరం. ఎంట్రన్స్లో మనం చూసినట్లయితే ఇలాగ భగవద్గీతని కృష్ణుడు అర్జునుడికి ఉపదేశించినట్టు విధంగా ఇక్కడ కట్టారు. కానీ లోపలికి వెళ్ళి చూసినట్లయితే శివుడు ఉంటాడు. చాలా సుందరమైనటువంటి మందిరం. ఎవరైతే కుల్లు మనాలి వస్తారో తప్పనిసరిగా దర్శించవలసినటువంటి మందిరం ఇది. భూతనాథ మందిరము కుల్లు బస్టాండ్ నుంచి ఒక 100 మీటర్ల దూరంలోనే ఉంటుంది. అంటే బస్టాండ్ పక్కనే ఉంటుంది. చాలా విశాలమైనటువంటి పురాతనమైనటువంటి మందిరం. చాలా అందంగా ఉంటుంది. ప్రతిరోజు కూడా హారతులు గట్ట భగవంతుడికి ఇవ్వడం అనేది ఇక్కడ జరుగుతుంది. అనాది కాలం నుండి వస్తున్నటువంటి మందిరం ఇది. కాబట్టి ఎవరైతే కుల్లు వస్తారో కంపల్సరిగా దర్శించవలసిందే. మనం లోపల చూసినట్లయితే ఎంత అద్భుతంగా ఉంటుందంటే అనేక రకాలైనటువంటి దేవీ దేవతలు కూడా లోపల ఉన్నారు. మనం ఎంట్రన్స్ వెళ్ళేటప్పుడు వెంటనే పక్కనే చెప్పులు పెట్టడానికి మనకు స్థలం ఉంటుంది. దాని తర్వాత మనం చేతులు కాళ్ళు కడుక్కొని ఈ విధంగా మనం లోపలికి ఎంటర్ అవ్వాలి. ఎంటర్ అయిన వెంటనే అక్కడ గంట ఉంటుంది. గంట కొట్టి లోపల ఉన్నటువంటి మహాదేవుడు భూతములకి నాథుడైనటువంటి భూతనాథుడిని మనం దర్శించుకోగలం. అత్యంత సుందరంగా ఉండేటటువంటి భూతనాథుడు స్వయంగా మనమే సేవ చేసుకోగలిగినటువంటి అదృష్టం మనకు ఇక్కడ ఉంది. ఎదురుగా చూస్తున్నది నంది లోపలికి వెళ్ళినట్లయితే లింగము ఇంకా విగ్రహం కూడా ఉంటుంది. ఇది చూసినట్లయితే ఇది నాథ సాంప్రదాయానికి చెందినటువంటి ఆశ్రమం కాబట్టి, మందిరం కాబట్టి ఇక్కడ యజ్ఞ రూపంలో ప్రతిరోజు కూడా 24 గంటలు కూడా ఇలా కాలుతూనే ఉంటుంది. ఇక్కడ చూసినట్లయితే శివుడి యొక్క బల్యాలు కూడా మనం చూడవచ్చు. చుట్టుపక్కల భగవంతుడి యొక్క సనాతన ధర్మానికి చెందినటువంటి దేవుళ్ళ ఫోటోలన్నీ ఉంటాయి. ఇంకా లోపలికి వెళ్ళినట్లయితే ఎవరైతే పురాతనమైనటువంటి గురువుగారు ఉండేవాళ్ళో వాళ్ళు పూజించినటువంటి ఇక్కడ విగ్రహాలు మనం చూడవచ్చు. చాలా సుందరమైనటువంటి మందిరం ఇది. ఇంకా ఎదురుగా భూతనాథుడి దగ్గరికి వెళ్ళినట్లయితే మొట్టమొదట మనకి నంది వస్తుంది. నంది యొక్క దర్శనం చేసుకొని చెవిట్లో మనం ఏం చెప్పాలనుకుంటే అది చెప్పేసి లోపలికి ప్రవేశించాలి. ఈ విధంగా ప్రవేశించిన తర్వాత వెంటనే భూతనాథుడు అత్యంత కరుణా హృదయంతో భక్తుల్ని ఆశీర్వదించడానికి ఎదురు చూస్తూ ఉంటాడు. ఈ విధంగా భూతనాథుడు ఉంటాడు. మనమే స్వయంగా సేవ చేయొచ్చు. మన ఆంధ్ర వైపు అయితే లోపలికి వెళ్ళడానికి టికెట్ ఉంటుంది. చాలా రకాలుగా జనాల నుంచి డబ్బులు వసూలు చేస్తూ ఉంటారు. కానీ ఉత్తర భారతదేశం అలా కాదు. పూజారి ఉన్నప్పుడు కూడాను మనమే స్వయంగా వెళ్ళి భగవంతుడికి ఏ విధంగా కావాలంటే ఆ విధంగా మనం సేవ చేసుకోవచ్చు. అదేవిధంగా పక్కన అమ్మవారు కూడా ఉంటారు. అమ్మవారు దుర్గా అమ్మవారు. వెనక నుండి చూసినట్టయితే శివుని అవతారమైనటువంటి బాలకనాథ మందిరం ఉంది. అదేవిధంగా అంబికా అమ్మవారి యొక్క మందిరం కూడా చూడవచ్చు. ఇంకా పక్కనే హనుమంతుడి మందిరము, బాలకనాథ మందిరము, ఈ విధంగా అనేకమైనటువంటి చిన్న చిన్న మందిరాలు కూడా ఉంటాయి. కాబట్టి ఎవరైతే వస్తారో కంపల్సరిగా దర్శించుకోండి, హృదయాన్ని శుద్ధీకరించుకోండి. జై శ్రీరామ్.